श्रीगुरुभ्यो नमः। श्री परमगुरुभ्यो नमः। श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरिः ओम्। जयति हरिरचिन्त्यः सर्वदेवैकवन्द्यः परमगुरुरभीष्टावाप्तिदः सज्जनानां निखिलगुणगणार्णो नित्यनिर्मुक्तदोषः सरसिजनयनोऽसौ श्रीपतिर्मानदो नः। ब्रह्मरुद्रादिवन्द्यं त्वां भजे वेङ्कटनायकं निवारयस्वानिष्टानि साधयेष्टानि माधव। सत्याभिघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। यैरहं शुकवत् सम्यक् शिक्षितोऽस्मि कृपालुभिः तान् वन्दे ज्ञानपञ्चास्यान् धेनुपाचार्यसेवकान्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। एतेन सत्यवाक्येन सर्वार्थान् साधयाम्यहम्। स्वस्तिस्तु अशेषसतां सन्मङ्गलानि सन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तृश्च तथा श्रोतॄणां निखिलकलिकल्मषादनपटुतरे धर्मादिपुरुषार्थसाधनीभूते भविष्योत्तरपुराणान्तर्गते वेङ्कटेशमाहात्म्ये अद्य कथा प्रारम्भे सति किञ्चित् पूर्वकथानुवादः। हरिः ओम्। हरिः ओम्। हरिः ओम्। వెంకటాచల మహాత్మ్యాన్ని వర్ణించమని సూతాచారులకు శవనకాది మహామునుందరూ కూడా ప్రార్థన చేసుకోగానే ఆ వెంకటేశ్వర కొండపై ఉండేటువంటి ఆ స్వామి పుష్కరుని యొక్క మహాత్మ్యాన్ని భగవంతుడు తాను ఈ విధంగా ఆ వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి ఆ వెంకటాచల పర్వతంపై తాను ఆవాసయోగ్యమైనటువంటి ఒక స్థానాన్ని చూసుకొని అక్కడ నివసించడాన్ని కూడా సూతాచార్యుల వారు మీరు మాకు చెప్పారు. ఇకపైన మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి మాకు ఉత్తరం ఇవ్వండి అని అంటారు. ఋషయఊచు సూత మహాభాగ సర్వశాస్త్ర వితారద శృతం శ్రీ వెంకటేశస్య మాహాత్మ్యం పాపనాశనం. మహానుభావులైనటువంటి సూతాచార్యుల వారు ఇంతవరకు మీరు వెంకటేశ మహాత్మ్యాన్ని పాపనాశనం, ఏ యొక్క మహాత్మ్యాన్ని మనం విన్నట్టయితే మన పాపమంతా కూడా కరిగి నాశనం అయిపోతుందో అటువంటి పాపనాశకమైనటువంటి ఆ వెంకటేశ మహాత్మ్యాన్ని ఇంతవరకు మీరు చెప్పారు. అవతార ప్రభవంచ చోళరాజ నిబంధనం వైకుంఠాద్గమనం దేవ చరితం లౌకికం పరం. ఆ పరమాత్ముడు వైకుంఠాన్ని వదిలి ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత ఆ చోళరాజు యొక్క శాపము, ఇవన్నీ కూడా చెప్పారు. కృపాలోసి దయాసారో శిష్య ప్రీతిపరాయణ తత్కళ్యాణ విధిం బ్రూహి కోవ ఆకాశ నృపోత్తమ. వెంకటేశ్వర స్వామి నారాయణుడు ఆ చోళరాజుకు అంటారు, ముందు ఆకాశరాజు అనేటువంటి అతను జన్మిస్తాడు, అతని కూతుర్ని నేను వివాహం చేసుకుంటాను, అప్పుడు వరదక్షిణగా నాకు శతభారమైనటువంటి కిరీటాన్ని ఇస్తారు, శుక్రవారం సాయంత్రం నేను ఆ కిరీటాన్ని ధరిస్తాను. ఇవన్నీ కూడా ఆ భగవంతుడు చోళరాజు ముందు చెప్పాడు. ఎవరు ఆకాశరాజు? దయచేసి ఆ కళ్యాణ విధి, పరమాత్ముడు ఏ విధంగా తాను తన వివాహాన్ని చేసుకున్నాడు, ఆ కళ్యాణ విధి, ఆ కళ్యాణ ఘట్టాన్ని నాకందరికీ కూడా మీరు వివరించాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నారు. కథం పుత్ర్యా భవత్పూర్వం కథం జామాతతాం గతః యోగినాం మనసా చింత్య శ్రీనివాసతాంగతి. యోగులు వాళ్ళు ఆ సమాధిలో కూర్చొని, అసంప్రజ్ఞాత సమాధిలో కూర్చొని
వాళ్ళు తదేక చిత్తంగా భగవంతుడిని ధ్యానిస్తే కూడా ఒక్క క్షణము భగవంతుడు తన దర్శనాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. అటువంటిది ఆ ఆకాశరాజుకు ఈ సాక్షాత్ రమాదేవి లక్ష్మీదేవి కూతురుగా ఎలా అవతరించింది, సాక్షాత్ నారాయణుడు అల్లుడుగా ఎలా అయ్యాడు, ఇవన్నీ కూడా మాకు తెలియాల్సిన తత్వేన బ్రూహి భగవాన్ సాంగం వైవాహికం శుభం. అంతా విస్తారంగా ఏదో కట్టే కొట్టే తెచ్చేయని మాదిరిగా కాకుండా విస్తారంగా ఆ వైవాహిక ఘట్టాన్ని నాకు వివరించండి. ఈయన సంవర్ణతే తస్య మహిమా క్షీరసాగరే అని చెప్పి ఈ విధంగా అందరూ కూడా శవనకాది మహామునులు సూతాచారుల వారిని ప్రార్థన చేసుకోగా, ఏవం మునీనాం వచనం నిశమ్య సూతో నితాంతం నిజశిష్య సంగాన్ ఉవాచ భక్త్యాన్విత సంనమ్రదేహ సాధూచితం వాక్యముదీరయన్ సన్. సూత ఉవాచ శృణ్వంతు మునయః సర్వే భక్తిభావేన సంయుతాః పన్నగాచలనాథస్య కన్యా సంగ్రహణం శుభం. చాలా మంచి ప్రశ్న అడిగారు అని చెప్పి వారందరికీ కూడా చెప్పి, అందరూ కూడా వినండి. భక్తిభావేన సంయుతాః, అందరూ కూడా భక్తితో వినండి. ఏదో యూట్యూబ్లో టీవీలో ప్రవచనాలు వస్తుంటాయి, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూ ఉంటారు, అది మనం ఆన్ చేసి పెట్టేసి ఇక్కడ మన పనిలో మనం ఉంటాం. ఆ విధంగా చేయరాదు. అత్యంత భక్తితో కూర్చొని ఈ యొక్క ఆ శ్రీనివాసుని యొక్క కళ్యాణ ఘట్టాన్ని నేను చెప్తాను మీకందరికీ, మీరందరూ కూడా శ్రద్ధగా భక్తితో వినండి అని చెప్తున్నారు. కదాచిత్ వెంకటేశస్తు ఔషధార్థం స్వయం హరి గమనాభిముఖో భూత్వా నిర్జగామారుణోదయే. కదాచిత్ అంటే ఇక కథను ముందు నడిపించాలి, అందుకని అంతవరకు తనకు దెబ్బ తగిలినా కూడా ఆ దెబ్బకు అక్కడే ఔషధ పత్యాన్ని చేసుకొని భగవంతుడు ఆ వాల్మీకంలోనే నివాసం చేస్తూ ఉన్నాడు. ఇక ముందు తాను వెళ్ళాలి అని చెప్పి ఒకరోజు అరుణోదయ కాలంలో ఔషధాన్ని తీసుకొని రావాలి అని చెప్పి ఆ భగవంతుడు ఆ వాల్మీకాన్ని వదిలి బయటికి వచ్చాడనమాట. అంటే ఎప్పుడు తన అవతారం యొక్క ప్రయోజనము ఏ కాలంలో సాధించాలో ఆ కాలము అని అర్థము. ఆ కాలంలో తను బయటకు వచ్చాడు. తస్మిన్ కాలే వరాహస్తు మృగయార్థం ససూకర శ్యామాకహారిణం జిత్వా దైత్యం వృషభనామకం. అప్పుడే ఆ వరాహస్వామి తన సైన్యంతో అందరితో కూడా వెళ్ళి ఆ పంటల్లో ఉండేటువంటి తాము పెంచినటువంటి పంటలు, ఆ పంటల్లో ఆ బ్యాడ్లను ఒట్లను బియ్యములను అన్నీ కూడా అపహారం చేసుకొని వెళ్ళేటువంటి వృషభ అనేటువంటి ఒక దైత్యుడిని సంహారం చేసి సైన్యంతో సమేతంగా వరాహస్వామి వస్తూ ఉన్నారు. యథాగతస్తదేవో దదృశ్యే వెంకటేశ్వరం. అప్పుడు ఈ వరాహస్వామికి వరాహ సైన్యానికి వెంకటేశ్వర స్వామి ఎదురొచ్చాడు. గర్జంత కోసి శూకరాస్తత్రచామయ. అప్పుడు అన్ని ఆ వరాహస్వామి యొక్క సైన్యం వారందరూ కూడా గర్జిస్తున్నాయి. ఎవరు నువ్వు కిరాతకుడివి, కిరాతక రూపంలో ఉన్నటువంటి ఎవరు నువ్వు ఇక్కడ ఉన్నావు, మా కొండపై ఉన్నావు, నీకేం పని అని చెప్పి అందరూ కూడా గర్జించి ఒకేసారి ఆ వరాహస్వామి యొక్క సైన్యం అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామిపై వెళ్ళిందట. తాన్ దృష్ట్వా జగదీశుడు తత్ర లీనోభవద్దరి లీనంతం వెంకటేశం దృష్ట్వా వరాహ వదనోహరి. ఆ గర్జన చేసేటువంటి ఆ వరాహ సైన్యాన్ని చూసి భగవంతుడు అక్కడే ఒక చిన్న పొద ఉండింది, ఆ పొద పక్కనకి పొద వెనక్కు వెళ్ళి అతను నిలబడ్డాడు. పొద వెనక్కు వెళ్ళి నిలబడ్డానికి రెండు కారణాలు. ఒకటి భయంతో, రెండోది ఆ మృగాలను చంపాలా అన్నప్పుడు వేటగాడు ఏ విధంగా పొదల మాటున ఉండి ఆ మృగాలను చంపుతాడో ఆ విధంగా ఆ పొదల మాటుకు వెళ్ళి చేరుతాడు. పొదల మాటున వెళ్ళి చేరిన వేటగాడికి భయం కాదు, అక్కడ వేచి ఉండి ఆ మృగాలను చంపే ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడ కూడా భగవంతుడు ఆ పొదల మాటను వెళ్ళి తాను నిలబడ్డాడు అంటే భయంతో కాదు, మృగములను చంపడానికి వ్యాధుడు వేటగాడు ఏ విధంగా భయం లేకుండా పక్కకు నిలబడతాడో ఆ విధంగా ఇక్కడ కూడా నిలబడ్డాడు. వరాహ వదనోహరి. అప్పుడు కూడా ఆ వరాహస్వామి అతను ఆ శూకర రూపంలో ఉండేటువంటి వరాహస్వామి అక్కడే పొదల మాటలు ఉన్నటువంటి వెంకటేశ్వరుని చూసి ఇతని కిరాతకుడు అయితే ఇతని చేతిలో ఏ విధమైనటువంటి ఆయుధం లేదు కాబట్టి మనమేమీ భయపడాల్సిన అవసరం లేదు అని తెలుసుకొని వైకుంఠాదాగతం మత్వా వెంకటేశం శ్రియఃపతిం ఉవాచ వచనం దైవం
ధైర్యమాలంభ్య బుద్ధిమాన్. ధైర్యమాలంభ్య, ఆయుధమైతే ఏమీ లేదు ఇతని చేతిలో, అయితే మనం ఇతన్ని మాట్లాడించవచ్చు, ఎవరు అని అడగవచ్చు అని ధైర్యం తెచ్చుకొని, ఎందుకంటే వరాహస్వామి అతడు ప్రాణి, వెంకటేశ్వర స్వామి అతడు కిరాతకుడు, మనుష్యుడు. కాబట్టి ధైర్యాన్ని తెచ్చుకొని, ఆయుధం ఏమీ చేతిలో లేనందున ధైర్యాన్ని తెచ్చుకొని వరాహస్వామి మాట్లాడుతున్నారట. ఇదంతా కూడా భగవంతుడు చేసేటువంటి నాటకం. సోపి శ్వేతవరాహస్య తం జానం వల్మీకస్తదా నిరీక్షమాణో సోత్కంఠం నిర్గతోత్తరమభ్యదాత్ తతో అన్యోన్య వీక్షంతో ఉత్కిత బాష్పసంగదౌ. అప్పుడు ఆ వరాహస్వామి వెంకటేశ్వర స్వామిని మాట్లాడిస్తారట. ఎప్పుడొచ్చారు వైకుంఠం నుంచి అని చెప్పి వరాహస్వామి వెంకటేశ్వర స్వామిని మాట్లాడిస్తే, ఆ వెంకటేశ్వర స్వామి ఆ వరాహస్వామి యొక్క మాటను ధ్వనిని విని ఆ పొదల మాట నుంచి బయటకు వచ్చాడట. బయటకు వచ్చి చాలా సంతోషమైంది. బాష్ప సందిగ్ధ లోచనం. వెంకటేశ్వర స్వామికి కళ్ళు చెమ్మగిల్లాయి, వరాహస్వామికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకయ్యా అంటే, వెంకటేశ్వర స్వామి తాను ఆ పొదల మాట నుంచి బయటకు వచ్చి, ఈ విధంగా నేను వైకుంఠాన్ని వదిలి ఇక్కడికి వచ్చేసాను, నా దుఃఖమంతా ఈ విధంగా నేను దుఃఖపడుతున్నాను అని చెప్పి తన దుఃఖాన్ని వరాహస్వామి దగ్గర చెప్పుకున్నాడట. వరాహస్వామి కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దుఃఖాన్ని విని తన కళ్ళు కూడా చెమ్మగిల్లాయట. ఇది ఒక లౌకిక వ్యవహారం. మనకి ఏదైనా ఎక్కువగా దుఃఖం అయితే మరొకరి ముందు చెప్పుకుంటే ఆ దుఃఖము యొక్క భారం కొంచెం పరిహారం అవుతుంది. అదేవిధంగా వినేవాడు కూడా అతను పాపం ఏడుస్తూ తన దుఃఖాన్ని చెప్పుకుంటుంటే ఇతనే మొబైల్ చూసుకుంటూ కూర్చోవడమో లేకుంటే నవ్వడమో ఇలాంటివన్నీ చేయరాదు. పరుల దుఃఖాన్ని విని మన కళ్ళు కూడా చెమ్మగిల్లాలి అనేటువంటి ఒక వ్యవహారాన్ని ఇక్కడ ఇద్దరు క్రోడనారాయణులు ఇద్దరు కూడా మనకి చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా క్రోడనారాయణో సాక్షాత్ రూపద్వంద్వ విరాజితౌ ఊషతుర్భాషణం చోభౌ దర్శయంతో విడంబనం. ఇద్దరు నారాయణ స్వరూపులే, అయితే దేహములు మాత్రం వేరే వేరే. ఈ విధంగా వారు విడంబనం నాటకాన్ని వారిద్దరు కూడా చేస్తూ ఉన్నారు. తయోస్తద్భుతం కర్మ దృష్ట్వా బ్రహ్మ పురోగమాః వపుషు పుష్పవృష్టాని క్రోడ నారాయణోపరి. ఆ అద్భుతమైనటువంటి కర్మను చూసి బ్రహ్మాది దేవులందరూ కూడా పుష్పవృష్టి చేస్తారు. ఏం అద్భుతమైనటువంటి కర్మ ఇది, ఇందులో అద్భుతం ఏముంది అనే దాన్ని మనము ముందు తెలుసుకుంటాము. ముందు ఒక ప్రసంగంలో నేను ఆ అద్భుతమైనటువంటి దాన్ని నేను చెప్తాను. ఈ విధంగా యథాయుగం యథాదేశం యథాకాలం యథావయ తథా అవతారమాకాంక్షం రమతే ప్రకృతో యతః. యథాయుగం, ఏ యుగంలో, ఏ దేశంలో, ఏ కాలంలో, ఏ వయస్సులో భగవంతుడు తాను అవతరించాడో ఆ యుగానికి, ఆ దేశానికి, ఆ కాలానికి, ఆ వయస్సుకి తగ్గట్టుగా తాను ప్రాకృతుడిగా అంటే సామాన్య మనుష్యుడిగా భగవంతుడు ఆ విధంగా తాను వ్యవహారం చేస్తాడట. అసంతమూచుస్తమనంత వీర్యం విచిత్రమాయం జగదీశ చేష్టితం శృవంత ఊచు పరమస్య విష్ణో అనంత శైలస్య రమాపతేశ్చ. ఈ విధంగా ఇత్యన్యోన్యం భాషమానో సాక్షాత్ నారాయణ ఉభౌ. ఇద్దరు నారాయణ స్వరూపులే. సకౌతుకం సంవీక్ష స్తుత్వా స్వం స్వం పదం తతః. చాలా ఆశ్చర్యంగా ఆ నారాయణ మళ్ళీ వరాహస్వామి యొక్క ఆ సంభాషణను విని అందరూ ఆశ్చర్యంతో ఆ భగవంతుని ప్రార్థన చేసి వారందరూ కూడా వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. తర్వాత వరాహ ఉవాచ తత్వా వైకుంఠలోకం తు కిమర్థం త్వమాగతః తద్వదస్త్వ మహాభాగా శ్రీనివాసవరానన. వైకుంఠాన్ని వదిలి మీరెందుకు ఇక్కడికి వచ్చారు, దాన్ని నాకు చెప్పండి అని వరాహస్వామి అడగగానే శ్రీనివాసోవాచ భృగోరంగి ప్రహారాచ్చ రమా కొల్లాపురం గత తీర దుఃఖ్యం సంతృప్త్వా త్యక్త్వా వైకుంఠముత్తమం. ఒకసారి నేను లక్ష్మీదేవి కూర్చొని ఉన్నాము. అప్పుడు భృగు ఋషుల వారు వచ్చి నా ఎదపై తమ కాలుతో తన్నారు. దాన్ని చూసి లక్ష్మీదేవి కోపగించుకొని ఆమె కొల్లాపురానికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి లేని ఆ వైకుంఠాన్ని నేను ఎక్కువ రోజులు అక్కడ ఉండలేకపోయాను. నేను కూడా ఆ వైకుంఠాన్ని త్యాగం చేసి
ఇక్కడికి వచ్చేసాను. ఇహాగతో ధరాకాంత వల్మీకే తవ దక్షిణే, నీ పక్కన నీ దక్షిణ దిక్కులో ఉండేటువంటి ఒక వల్మీకం ఉన్నది, పుట్ట ఉన్నది. ఆ పుట్టలో నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను నివాసం ఉంటున్నాను. ధేనుపా నివసంతం చ మాం దేవా ధేనుపాలోక్యతాడయత్. అక్కడ ఉంటున్నటువంటి నాకు ఒక ఆవు రోజు వచ్చి పాలిచ్చేది. ఆ ఆవును చంపడానికి వచ్చినటువంటి ధేనుపాలుడు ఆ ఆవును పక్కకు తోసేసి వాని కొడ్డలి ఏటును నేను తిన్నాను. నాకు విపరీతంగా రక్తస్రావమైంది. దానికోసం ఔషధం కోసం నేను బయటికి వచ్చాను. దైవేన దృష్టవాన్ అస్మిత్వాం అత్యేహే ధరాధరే అత్రేవ నివసామేతి సంకల్పో మమ వర్తతే. దైవయోగం, నేను ఇప్పుడుకు వచ్చి 10,000 సంవత్సరాలు అయిపోయింది. 10,000 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇన్ని రోజులు మిమ్మల్ని నేను చూడనే లేదు, మీ దర్శనం మాకు కలగనే లేదు. ఈరోజు నా దైవం బాగుంది, మీలాంటి మహానుభావుల దర్శనం నాకు కలగాలని దైవం రాసి పెట్టింది కాబట్టి ఈరోజు మీ దర్శనం జరిగింది అని చెప్పి నారాయణుడు, భగవంతుడు, వెంకటేశ్వర స్వామి, వరాహస్వామితో అంటున్నారు. ఇక్కడే నేను ఉండాలి అని అనుకుంటున్నాను. స్థలం దేహి అవనీకాంత యావత్ కలియుగం భవేత్ ఇది తేన సమాజ్ఞప్తో వరాహ వదనో హరి. అవనీకాంత, స్థలం దేహి, నేను కలియుగం ఎంతవరకు ఉంటుందో ఆ కలియుగం ముగిసిపోయేంత వరకు నేను ఇక్కడే ఉండాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నాకు మీరు స్థలాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆ భగవంతుడు నారాయణుడు వరాహస్వామి దగ్గర తాను ప్రార్థన చేసుకోగానే వరాహస్వామి ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారట. స్థలం ఇవ్వడానికి నీకు సాధ్యం లేదు. ఎందుకు అంటే నేను ఒక ప్రాణిని, నువ్వు ఒక వేటగాడివి, నువ్వు మనుష్యునివి. కాబట్టి మనుష్యులు మేకు కొట్టడానికి ఇల్లు ఇస్తే, మేకు కొట్టడానికి స్థలం ఇస్తే ఇల్లంతా తనది అనేటువంటి వారు మనుష్యులు, ఆ స్వభావం కలవారు. కాబట్టి నేను నీకు ఇప్పుడు స్థలాన్ని ఇస్తే మున్ముందు ఈ స్థలమంతా నాదే అని నువ్వు చెప్పేటువంటి స్వభావం కల మనిషివి నువ్వు. నీకు నేను ఈ స్థలాన్ని ఎందుకు ఇవ్వాలి? ఇవ్వలేను. అందులోనూ నేను ప్రాణి, నీవు కిరాతకుడివి. నేను నువ్వు ఇద్దరు ఒకే చోట నివసించడం కష్టం. ఎందుకంటే నీ బుద్ధి ఎప్పుడు మారిపోతుందో తెలియదు. నువ్వు వెనక నుంచి వచ్చి నన్ను చంపేసి ఈ స్థలమంతా కూడా నీదే అని నువ్వు చెప్పుకోవచ్చు. కాబట్టి నేను నీకు ఈ స్థలాన్ని ఇక్కడ ఇవ్వను అని వరాహస్వామి అనగానే అప్పుడు పరమాత్ముడు అంటాడట, మనిషి ఎప్పుడూ కూడా తాను తన జీవితంలో ఎప్పుడూ కూడా ఎంత ప్రామాణికంగా ఎంత సాత్వికమైనటువంటి జీవితాన్ని మనిషి తాను నడుపుతాడో అటువంటి ఉత్తమమైన పుణ్యలోకాలకి తాను చేరుకుంటాడు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ స్థలం నాది అని అనను, మీకు ఏ విధమైనటువంటి అపకారాన్ని నేను చేయను. కాబట్టి మీరు నాకు దయచేసి స్థలాన్ని ఇవ్వాలి అనగానే వరాహస్వామి కొంచెం కన్విన్స్ అయ్యి వరాహస్వామి అంటారట, సరే స్థలాన్ని ఇస్తాను, అయితే దానం ఎలా ఇవ్వాలి? దానంగా ఇవ్వలేను. ఎందుకంటే నేను బ్రాహ్మణుడివి, వరాహస్వామి బ్రాహ్మణుడు, శ్రీనివాసదేవుడు క్షత్రియుడు. కాబట్టి క్షత్రియుడు బ్రాహ్మణునికి దానం ఇవ్వాలే కానీ బ్రాహ్మణుడు క్షత్రియుడికి దానం ఇచ్చేది ఎక్కడన్నా చూసావా? ఎక్కడా చూడలేదు. కాబట్టి నేను నీకు దానంగా అయితే ఈ స్థలాన్ని ఇవ్వలేను. మరి అయితే ఏ విధంగా స్థలాన్ని ఇవ్వాలి అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు వరాహస్వామి అంటారట, ఉవాచ వచనం దేవా స్థలం మౌల్యేన గృహ్యతాం ఇతి వాక్యం తతః కృత్వా ప్రోవాచ మదనం వచః. అప్పుడు వరాహస్వామి అంటారట, అయితే నువ్వు పని చేయనైనా, నా దగ్గర డబ్బులు ఇచ్చి ఈ స్థలాన్ని కొనుక్కో, నీకు ఎంత స్థలం కావాలో అంత స్థలాన్ని మౌల్యేన గృహ్యత, డబ్బులు ఇచ్చి స్వీకరించు అనగానే అప్పుడు ఆ భగవంతుడు అంటాడట, నారాయణుడు, స్వామి నేనైతే డబ్బులు తీసుకొని రాలేదు, వైకుంఠం నుంచి నేను ఖాళీ చేతులతో వచ్చాను, ₹1 అక్కడి నుంచి తీసుకొని రాలేదు, నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి ధనము లేదు. అయితే ముందు నేను ఇక్కడ వాసం చేసిన తర్వాత ముందు కలియుగం ఏ విధంగా ముందు నడుస్తూ వెళుతుందో అప్పుడు లక్షావధి భక్తులు
వేల కొద్ది భక్తులందరూ కూడా నా దర్శనానికే ఇక్కడికి వస్తారు. అప్పుడు ప్రథమం దర్శనం చాస్యాన్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే. అప్పుడు నేను ఒక నియమాన్ని చేస్తాను. ఇక్కడ మొట్టమొదటిగా ప్రతి శుక్రవారం నాకు అభిషేకం చేస్తారు పాలతో. ఆ మొదటి పాలాభిషేకం నీకు జరగాలి. మొదటి రోజు నైవేద్యం పెడతారు. ఆ ప్రతిరోజు నైవేద్యం మొదలు నీకు. తర్వాత నన్ను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ మొదలు మీ దర్శనం చేసుకోవాలి. మిమ్మల్ని దర్శించుకొని తర్వాత నన్ను దర్శించుకుంటేనే వాళ్ళకు పుణ్యం. మిమ్మల్ని దర్శించుకోకుండా కేవలం నా దర్శనానికి వస్తే వారికి పుణ్యం కలగదు. కాబట్టి ఈ విధమైనటువంటి నేను వరాన్ని మీకు ఇస్తాను. ఇదే ఉత్తమమైనటువంటి ద్రవ్యం అని తెలుసుకొని కరుణానిధి మీరు నాకు కరుణా సముద్రులైనటువంటి మీరు నాకు ఉండడానికి కాస్త స్థలాన్ని కేటాయించండి. దాస్యామయత్రే భూకాంత తదంగీకురు మాధవ వరం ద్రవ్య విధం తాత కృపాంకురు దయానిదే ఇత్యుక్తో హరిణా క్రోడో హరయే స్థానకాంక్షిణే తదా దదో హరే పాద శతమత్రం రమాపతే. ఈ విధంగా అడిగినప్పుడు ఆ వరాహస్వామి సరి అని చెప్పి 100 పాదములు మాత్రం స్థలాన్ని ఇచ్చారు. మనకు కాస్త అర్థమయ్యేలుగా చెప్పాలంటే 100 స్క్వేర్ ఫీట్లు అని మనం అనుకున్నాం. ఆ 100 స్క్వేర్ ఫీట్లు మాత్రం ఆ ఆనంద నిలయం ఏముందో ఆ ఆనంద నిలయం మాత్రం శ్రీనివాసుడికి సంబంధించింది. అది ఆ ఆనంద నిలయం తర్వాత ఉన్న స్థలమంతా ఆ 7 కొండలంతా కూడా వరాహస్వామికి సంబంధించింది. అందుకే మనము అక్కడికి వెళితే సంధ్యావందనం చేసేటప్పుడు వరాహ క్షేత్రే అని చెప్పాలి, శ్రీనివాస క్షేత్రే అని చెప్పరాదు. ఏదైనా దానం చేయడానికి సంకల్పం చేసుకునేటప్పుడు వరాహ క్షేత్రే అని చెప్పాలి, శ్రీనివాస క్షేత్రే అని చెప్పరాదు. ఆ శ్రీనివాసుడి స్థలం అదంతే. ఆ ఆనందగిరి ఎంత ఉందో అదంతే శ్రీనివాసుడికి ఇచ్చినటువంటి స్థలం. మిగతాదంతా వరాహస్వామిదే. అందుకని అక్కడ వరాహ క్షేత్రే అని మనము దానం చేసేటప్పుడు కానీ శ్రాద్ధం ఆచరించేటప్పుడు కానీ ఏదైనా ప్రదక్షిణ నమస్కారం ఇటువంటి సేవ చేసేటప్పుడు కానీ అక్కడ మనం వరాహ క్షేత్రే అని చెప్తూ సంకల్పం చేసుకోవాలట. ఇది ఒక విశిష్టమైనటువంటిది. వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్నచ దర్శనాత్ ప్రాగ్ వరాహస్య శ్రీనివాసో నతృప్యతి అని బ్రహ్మాండ పురాణం మనకు చెప్తున్నది. శ్రీనివాసుని దర్శనానికన్నా మొదలే వరాహస్వామిని దర్శించుకోవాలి. వరాహస్వామిని దర్శించుకోకుండా శ్రీనివాసుని దర్శనం చేసుకుంటే ఆ భగవంతుడు తృప్తి చెందడు అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం చెబుతూ ఉన్నది. ఈ విధంగా స్వాపుష్కరణీ తీరే బ్రహ్మణ పరమేష్ఠిన తద్రూపం లోకరక్షణార్థం స్థాపితం వెంకటాచలే వరాహతీర్థనామ్నాచ భాగోయం ప్రతితో భవేత్. ఈ విధంగా ఆ 100 పాదములు తప్ప మిగతాదంతా కూడా వరాహక్షేత్రమని ప్రసిద్ధిగాంచినది. పరస్పరం వినోదౌతు కుర్వాణో వెంకటరూపిణౌ మోహనార్థం భక్తానాం భక్తానాం భక్తి సిద్ధయే ఏవం హి క్రీడతే తత్ర వరాహే వెంకటేశ్వరః తదారబ్ధధరాకాంత వకులాం పాకకారిణీ. చాలా అద్భుతమైనటువంటి మాట. ఇందకు మనం విన్నాము. ఈ శ్రీనివాసుడు మరి వరాహస్వామి మాట్లాడుకునేటప్పుడు అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూసి అందరూ కూడా దేవతలు పుష్పవృష్టి చేశారు. ఇందులో ఏంటయ్యా అద్భుతము? చాలా అద్భుతము. శివదాచార్యుల వారు ఆ అద్భుతాన్ని మనకు చాలా బాగా వర్ణిస్తారు. మనం అది ఎంత అద్భుతమని తెలుసుకుంటే మన రోమాలన్నీ కూడా నిగ్గుపుడుచుకుంటాయి. అంత అద్భుతమైనటువంటి. ఇప్పుడు నేను ఇక్కడున్నాను, నేను మాట్లాడుతున్నాను. నా ఎదురుగా ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో వాడిని నేను కానని, నేను ఒక్కడే ఇక్కడ ఉంటాను. నా ఎదురుగా ఉన్నవాడు ఎవరో వేరేవాడు అవుతాడు, కానీ నేను సర్వతా కాను. అంటే నా ఎదురుగా ఇద్దరు కూడా నేనే అవలేను. ఎందుకు అంటే జీవుడికి అంశాలు లేవు. దేవతలకు ఏ విధంగా దేవతలు సాంశులో అదేవిధంగా జీవులు వీళ్ళు సాంశులు కాదు. మనం ఇక్కడున్నామంటే ఇక్కడ మాత్రం ఉంటాం, ఇంకెక్కడా ఉండలేము, ఉండడానికి వీలు పడదు కూడా. దేవతలకు ఆ ఫెసిలిటీ ఉంది. ఇంద్రుడున్నాడు, ఇంద్రుడు పైనే ఉండి కింద అర్జునుడిగా ఒక అంశంతో వచ్చారు. యమధర్మరాజు అతను యమలోకంలో ఉంటూ ఒక అంశంతో ధర్మరాజుగా వచ్చారు. వాయుదేవుల వారు ఒక అంశంతో కింద భూమిపై భీమసేన దేవుల వారిగా హనుమంతు దేవుల వారిగా వచ్చారు. ఈ విధంగా దేవతలకు అంశములు ఉన్నాయి. దేవతలు సాంశుడు, మనము
నిరంశులము. కాబట్టి దేవతలకు ఒక్కరే దేవత రెండు విధాలుగా అవతారం చేయొచ్చు. ఉదాహరణకు యమధర్మరాజే విదురుడిగా అవతారం చేశారు, అదే యమధర్మరాజు ధర్మరాజుగా అవతారం చేశారు. కాబట్టి ఒక దేవతే రెండు అంశాలుగా 3, 4, 5 అంశాలుగా వారు అవతారం చేయొచ్చు. మూల రూపంలో వారు వారి స్థానంలో వారు ఉండవచ్చు. ఆ ఒక్క అధికారం, ఆ ఒక్క ఫెసిలిటీ దేవతలకు మాత్రమే, మనుషులకు లేదు. ఇది ఒక నిర్ణయాన్ని శ్రీమదాచార్యుల వారు చెప్తారు. దీనిపైన ఇంకొక నిర్ణయం, ఇప్పుడు ఒకే దేవతే 2 రూపాలతో అవతారం చేశారు. మళ్ళీ మనం ఉదాహరణకు ధర్మరాజు, యమధర్మరాజు తాను విదురుడిగా అవతారం చేశాడు, అదే యమధర్మరాజు ధర్మరాజుగా అవతారం చేశాడు. అయితే విదురుడికి తెలీదు నేనే ధర్మరాజుగా అవతారం చేశాను అని, ధర్మరాజుకు తెలీదు నేనే విదురుడిగా అవతారం చేశాను అని. ఇది విశిష్టమైనటువంటిది. ఎప్పుడు విదురుడు ధర్మరాజు ఇద్దరు కూడా నేనే నువ్వు, నువ్వే నేను అన్నట్టుగా మాట్లాడుకున్నట్టు మహాభారతంలో మనకి ఎక్కడా కూడా లభించదు. ఇది విశిష్టమైనటువంటిది. ఇది కేవలం పరశుక్ల త్రయులకు మాత్రం విశేషంగా ఈ యొక్క లాభం దొరికేటువంటిది. అంటే నారాయణుడు, పరశుక్ల త్రయులు అంటే సాక్షాత్ నారాయణుడు. ఆ నారాయణుడే మూల రూపంలో ఉండేటువంటి నారాయణుడే ఇద్దరుగా అవతరించి, ఆ ఇద్దరు ఒకరికొకరు తెలుసు. అంటే ఇప్పుడు వరాహస్వామికి తెలుసు నేనే అక్కడున్నాను వేరొక రూపంలో అని, శ్రీనివాసుడికి తెలుసు నేను ఇక్కడున్నాను వరాహ రూపంలో అని చెప్పి. ఇద్దరు 2 అవతారాలు, ఒక అవతారానికి ఒక అవతారం గురించి ఒకరికి, ఒక అవతారం గురించి మరొకరికి జ్ఞానం ఉంది. ఇదే అద్భుతం. ఇది సామాన్యమైనటువంటి పరశుక్ల త్రయులకు తప్పితే వేరే ఏ దేవతలకు కూడా ఈ విధంగా ఆ పరస్పర అవతారాల యొక్క జ్ఞానము ఒకరికొకరికి కలగదు. కేవలం భగవంతుడు, లక్ష్మీదేవి, బ్రహ్మవాయువులకు మాత్రం, బ్రహ్మదేవుడి కంటే అవతారం లేదు, వాయుదేవులకు మాత్రం ఈ ముగ్గురికేనే వారు అవతరించిన పరస్పర రూపముల యొక్క జ్ఞానం పరస్పరంగా ఒకరికొకరికి ఉంటుంది. ఇది చాలా విశేషమైనటువంటిది. సాక్షాత్ రాముడిగా అవతరించిన నారాయణుడే అక్కడే పరశురాముడిగా అవతరించారు. ఆ రామ పరశురాములు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకరికొకరికి తెలుసు నేనే అక్కడ, నేనే ఇక్కడ అని. అయితే శభక్తానాం మోహనార్థం శభక్తానాం భక్తానాం భక్తి సిద్ధయే. ఎవరైతే భగవంతుడి భక్తులు కారో, నాస్తికులో, వారికి రాముడు వేరే, పరశురాముడు వేరే, వరాహస్వామి వేరే, శ్రీనివాసుడు వేరే అనేటువంటి ఆ భగవంతుడి రూపాలలో పరస్పరంగా అభేదం లేదు, భేదం ఉంది అనేటువంటి భ్రమను కలిగిస్తాడు భగవంతుడు అభక్తులకి, ఎవరైతే భగవంతుని భక్తులు కారో వారికి. ఇక భక్తానాం భక్తి సిద్ధయే, భక్తులకి, శ్రీమదాచార్యుల వారి ఈ యొక్క అద్భుతమైనటువంటి తత్వాన్ని తెలిసిన భక్తులకి భక్తి సిద్ధయే. ఒకే రూపం, ఒకే పరమాత్ముడు 2 రూపాలను తీసుకుని ఒకరికొకరు వినోదాన్ని చేస్తున్నారు, ఒకరికొకరు తెలియనట్టు నాటకం చేస్తున్నారు అని చెప్పి ఆ భగవంతుడి మహాత్మ్యాన్ని తెలుసుకొని దాన్ని చింతన చేస్తూ ఆ భక్తిని పెంపొందించుకోవడానికి భక్తులకు అనుగుణంగా ఈ రకమైనటువంటి వ్యాపారాన్ని భగవంతుడు చేస్తున్నాడు. ఒకే కర్మతో ఇద్దరికి 2 రకాలైనటువంటి ఫలములను ఇస్తున్నాడు భగవంతుడు. ఇది అద్భుతం. లక్ష్మీదేవి కూడా సత్యభామగా తాను అవతారం చేసింది, అదే లక్ష్మీదేవి రుక్మిణిగా అవతారం చేసింది. రుక్మిణికి తెలుసు నేనే అక్కడున్నాను అని, సత్యభామకు తెలుసు నా రూపమే ఎక్కడుంది అని. ఒకే వాయుదేవుల వారు హనుమంతులుగా అవతారం చేశారు, అదే వాయుదేవుల వారు భీమసేన దేవుడిగా అవతారం చేశారు. ఆ హనుమ భీములిద్దరు కూడా కలుస్తారు. గచ్చన్ సౌగంధికార్థం పతిస హనుమత పుచ్చమచ్చస్య భీమ ప్రోద్ధర్తుం నాశకాత్ సత్వం రూపుషా భీషయామాస చేతి పూర్ణజ్ఞానౌజసస్థౌ గురుతమ వపుషౌ. పూర్ణజ్ఞానోజసస్థౌ వారిద్దరూ, హనుమ భీములిద్దరూ కూడా పూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వారు. అంటే హనుమంతుల వారికి తెలుసు నేనే ఇంకొక రూపంలో అక్కడున్నాను.
భీమసేన దేవుల వారికి తెలుసు నేనే ఇంకొక రూపంలో అక్కడ ఉన్నాను అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసుకున్నవారు. అయితే లోక విడంబనార్థం మోహనార్థం హ్యభక్తానాం భక్తానాం భక్తి సిద్ధయే వారిద్దరూ కూడా నాటకాన్ని చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆ అద్భుతమైనటువంటి లీలను భగవంతుడు తాను ప్రదర్శించినందుకు ఏ దేవతలకు సాధ్యం కాని ఒక అద్భుతమైన లీలను భగవంతుడు తాను ప్రదర్శన చేసినందుకు అందరూ దేవతలకు ఆశ్చర్యమై ఆ అద్భుతమైనటువంటి లీలను చూసి అందరూ భగవంతుడిపై 2 రూపాలతో ఒకరికొకరు తెలియనట్టుగా నాటకం చేస్తున్నటువంటి ఆ భగవంతుడిపై పుష్పవృష్టిని చేసి దేవతలందరూ నమస్కారం చేసి స్తోత్రం చేసి వారి లోకాలకు వెళ్ళారట. మోహనార్థం భక్తానాం భక్తానాం భక్తి సిద్ధయి అజానతం రాఘవం ఆదిపురుషం సమాగమజ్ఞాపయితుం నిదర్శనై ప్రజాయతే యత్కులే యథాయుగం యథావయ. కాబట్టి అజానతం రాఘవం మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఈ మాటను చెప్తారు. రాముడు పరశురాముడు ఇద్దరు కూడా కలిసినప్పుడు రాముడే పరశురాముడు, పరశురాముడే రాముడు, ఈ 2 భగవద్ రూపములలో ఐక్యం ఉన్నది అని తెలియని భక్తులు కారో ఎవరో అభక్తులో వారందరికీ కూడా భ్రమ కలిగింది. ఎవరైతే భక్తులో వారికి ఈ అద్భుతమైనటువంటి మహాత్మ్యాన్ని చూసి వారికి భగవంతుడిపై భక్తి ఇంకా పెరిగింది అని చెప్పి ఈ విధంగా చెప్తారు. కాబట్టి భక్తానాం భక్తి సిద్ధయే పరమాత్మనే సతతం ఏకరూపిణే దశరూపిణే శతసహస్రరూపిణే అవికారిణే స్ఫుటమనంతరూపిణే సుఖచిత్ సమస్త తనవే నమో నమః అంటూ సుమధ్వ విజయంలో ఆ దేవుడి యొక్క రూపాలను వర్ణిస్తాం. పరమాత్మనే సతతమేకరూపిణే దశరూపిణే, ఒకే దేవుడు ఒక రూపంతో ఉంటాడు. అదే దేవుడు 10 అవతారాలను, అవికారినే 10 అవతారాలు ఎత్తినా కూడా ఏ ఒక్క అవతారంలో వికారం అనేది ఉండదు. ఏ మత్స్యావతారం వరాహావతారం అవి కొంచెం తిర్యగ్యోనిలో ఉన్నటువంటి అవతారాలు కాబట్టి అందులో పూర్ణమైనటువంటి జ్ఞానము కానీ పూర్ణమైనటువంటి సుఖము కానీ భగవంతుడికి ఉండదు అని మనం సర్వతా తెలుసుకోరాదు. అధికారినే ఏ యోనిలో అయినా కూడా భగవంతుడు తాను అవతారం చేస్తే మూలనారాయణుడు ఏ విధంగా పూర్ణ జ్ఞాన సుఖములతో ఉంటాడో అదే విధంగా ఏ యోనిలో తిర్యగ్యోనిలో కూడా అవతారం చేసినా కూడా భగవంతుడు ఒక రూపంతో ఇక్కడికి వచ్చినా కూడా భగవంతుడు సంపూర్ణమైనటువంటి వాడు మూలనారాయణుడి వలె. స్ఫుటం అనంత రూపిణే సుఖచిత్ సమస్త తనవే నమో నమః. సమస్త తనవే అన్ని అవతారాలలో మూల రూపంలో ఏ విధంగా సుఖచిత్ సచ్చిదానందాత్మకుడో అదేవిధంగా అవతార రూపములలో కూడా భగవంతుడు సచ్చిదానందాత్మకుడే. ఈ విధంగా తాను నాటకాన్ని చేస్తూ ఉంటాడంతే. భక్తానాం భక్తి సిద్ధయే అభక్తానాం మోహనార్థం. అటువంటి అద్భుతమైన మహాత్మ్యాన్ని చూసి అందరూ కూడా పుష్పోష్టి చేశారు. తదారభ్య ధరాకాంతో బకులాం పాకకారిణి. అప్పుడు అయితే నీకు బకుళాదేవి అనే ఒక బాల ఉన్నది, అమ్మాయి ఉన్నది. ఆమెను నేను నీకు వంట మనిషిగా నీకు ఇస్తాను. ఆమె నీకు సమయానికంతా వంట చేసి పెడుతుంది. నువ్వు అక్కడ భోంచేస్తూ ఆమె దగ్గర ఉండు, ఆమె నీ దగ్గర పని చేస్తూ ఉంటుంది అని చెప్తారు. చెప్పగానే ఇంత మాట అన్నారో లేదో ఋషయ ఊచుహు శృతం సూత మహాభాగా దేవాగమనముత్తమం పరాదర్శనం నిత్యం వాసో వెంకటభూతరే బకుళా సేవిత ప్రోక్త కాసా పూర్వం వదస్వనః. ఆ బకుళాదేవిని పరమాత్ముడు సేవకై ఆ శ్రీనివాసుని సేవకై వరాహస్వామి ఇచ్చారు కదా. ఆ బకుళాదేవి ఎవరు మాకు కాస్త వివరించండి అనగానే పురా యశోదా బకుల కృష్ణ జన్మని హ్యభూత్ అదుష్టానంతరూపస్య కృష్ణస్య తనయస్య సా. బకుళాదేవి తాను జన్మాంతరంలో యశోదాగా పుట్టింది. యశోదానే ఇక్కడ బకుళాదేవిగా వచ్చిందట. ఆ యశోదాదేవి తాను కృష్ణుణ్ణి సాక్షాత్ జగదేకనాథుడు చతుర్దశ భువనాధీశుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి పెంచేటువంటి లౌకిక రీత్యా పెరుగుతూ ఉంటాడంతే. భగవంతుడికి పెరిగేది ముసలివాడయ్యేది ఇవేమీ ఉండదు. లౌకిక రీత్యా
తెరిచేటువంటి ఒక భాగ్యం ఆ యశోదాదేవికి దొరికింది. అయితే ఆ యశోదాదేవి ఎప్పుడూ కూడా కృష్ణుని భగవంతుడు అని తెలియలేదు. కృష్ణునికి పుట్టుక అనేదే లేదు. ప్రాదుర్భూతో హరిర్జని అని శివదాచార్య వారు చెప్తారు. భగవంతుడు పుట్టడం అంటే అర్థం ఏంటి? ప్రాదుర్భవించడం అని. పుట్టుక లేని ఆ భగవంతుడికి ఇక నక్షత్రం ఎలా వస్తుంది? ప్రతీ నెల వచ్చేటువంటి ఆ రోహిణి నక్షత్రం రోజున కృష్ణుడికి విశేషమైనటువంటి ఉత్సవాలను చేసేది. కృష్ణుడు 2 సార్లు తాను తన నోటిలో బ్రహ్మాండాన్ని చూపించా కూడా ఆ క్షణానికి అబ్బా ఎంత అద్భుతం ఇది అని అనిపించేది యశోదాకు. తర్వాత నా కొడుకు నా కొడుకు, నా పుత్రుడు నా పుత్రుడు అని చెప్పి ఆ కృష్ణుడిపై ఆ పుత్ర ప్రేమను చూపించిందే కానీ కృష్ణుడిని భగవంతుడు అని చెప్పి ఎందుకు కూడా ఒక్కసారి కూడా భగవంతుడు అని చెప్పి కృష్ణుడిని నమస్కరించలేదు. ఆ దృష్టితో భగవంతుడిని కృష్ణుడిని ఎప్పుడు కూడా యశోదాదేవి చూడనందున భగవంతుడు 16,108 మందిని పెళ్లి చేసుకున్నా కూడా ఒక్క తన కళ్యాణాన్ని చూసే సౌభాగ్యాన్ని యశోదాదేవికి భగవంతుడు కల్పించలేదు. ఒక్క కళ్యాణాన్ని చూడడానికి కల్పించలేదు. చూడండి, దేవుణ్ణి మనం దేవుడనే తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం మనిషి అని తెలుసుకోరాదు. చాలా చోట్ల మనం కళ్యాణోత్సవాలు చేస్తూ ఉంటాం. ఆ కళ్యాణోత్సవాలు చేసేటప్పుడు ఎవరో ఒకరు చెప్తారు, మీరు రాముడు సైడు, మీరు సీతా సైడు. రాముడిని మీ కొడుకు అని తెలుసుకోండి, సీతాదేవిని మీ అమ్మాయిని తెలుసుకోండి, మీ అమ్మాయిని ఆ రాముడికి ఇది చేస్తున్నామని తెలుసుకోండి అని అంటారు. తప్పది. దేవుణ్ణి దేవుడనే తెలుసుకోవాలి, సీతాదేవిని లక్ష్మీదేవినే తెలుసుకోవాలి. వారిద్దరికీ మనం పెళ్లి చేస్తున్నాము అంటే కొత్తగా వీరి మధ్యలో ఏదో పెళ్లి చేస్తున్నాము అని అర్థం కాదు. వారిద్దరు నిత్య పతి పత్నులు. వారిద్దరిని మనం ఆ సైడ్ ఈ సైడ్ కూర్చొని పెళ్లి చేసే సౌభాగ్యాన్ని భగవంతుడు మనకు కల్పించాడు. అందుకు భగవంతుడికి శతకోటి నమస్కారాలు అని చెప్పి ఆ భగవంతుడిని తలుస్తూ దేవుణ్ణి దేవుడిగానే ధ్యానిస్తూ అమ్మవారిని లక్ష్మీదేవిని సీతాదేవి అమ్మవారిగానే లక్ష్మీదేవిగానే ధ్యానిస్తూ వారిద్దరికి వివాహం చేయాలి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి మన కొడుకు అని అనుకుంటామో ఆ క్షణం నుంచి మనకు పతనం ప్రారంభమవుతుంది యశోదాదేవి మాదిరి. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడిని భగవంతుడిగానే మనం చూడాలి. భాగవతంలో భగవంతుడి మాట చెప్తారు దేవకి వసుదేవులకు, నన్ను దేవుడిగా చూడండి, మీరు పుత్రుడిగాను చూడండి, అయితే దానికన్నా ఎక్కువ నన్ను భగవంతుడిగా మీరు చూడండి, మీకు విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని భగవంతుడు స్వయం దేవకి వసుదేవులకు చెప్పినటువంటి మాటను మనము భాగవతంలో వింటాము. కాబట్టి భగవంతుణ్ణి తన పుత్రుడిగా తెలుసుకున్నందుకు ఇన్ని వేల పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఒక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా భగవంతుడు చూపించలేదు. మనస్సీదతిమే కృష్ణ తమ కళ్యాణ వీక్షణే దశయస్వరమానాథ ఏదో యశోదానందవర్ధన కళ్యాణాది మహాపుణ్యం పావనం చరితం తవ. తర్వాత చివరిగా యశోద ప్రార్థన చేసుకుంటుందట, స్వామి నేనేం పాపం చేశానో ఏమో, 16,108 మందిని వివాహం చేసుకున్నాము, ఒక్క వివాహాన్ని కూడా నేను చూడలేదు. నా మనస్సు చాలా దుఃఖం పడుతుంది, మనస్సులో కోరిక మిగిలిపోయింది, నీ కళ్యాణాన్ని నేను చూడలేదే అనేటువంటి కోరిక మిగిలిపోయింది. ఒక్కసారి పెళ్లి చేసుకుని నీ కళ్యాణాన్ని నాకు చూపించు స్వామి అని యశోద ప్రార్థన చేసుకుంటే, జన్మాంతరే దేవి తవా కీనం మనోరథం శ్రీశైలే పూరయిష్యావే కించిత్ కాలానంతరం. యశోద ఇప్పుడు కాదు ముందు జన్మాంతరంలో నేను నీ యొక్క ఈ మనోరథాన్ని అవశ్యంగా నేను పూరయిస్తాను. శ్రీశైలంలో అంటే ఆ శ్రీశైలం కొండనే మనం మొదటి రోజు తెలుసుకున్నాం, వదనం వెంకటేశుడు. ఆ కొండకు వదన భాగం వెంకటాచల పర్వతం, మధ్య భాగం అహోబిళ నరసింహస్వామి యొక్క కొండ, పుచ్చభాగం శ్రీశైలం అని చెప్పి. కాబట్టి శ్రీశైలంలో పూరయిష్యామి అంటే అర్థమేమి, ఆ కొండపై నేను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు నేను ఆ కొండపై అవతారం చేస్తాను, అప్పుడు నేను అక్కడ వివాహం చేసుకుంటాను, ఆ వివాహం అంతా నువ్వే దగ్గరుండి నీ చేతులపైనే నువ్వు జరిపింతువు కానీ ఇప్పుడు మాత్రం నేను పెళ్లి చేసుకోను అని చెప్పి భగవంతుడు యశోదాదేవికి వరాన్ని ఇచ్చాడు. ఆ యశోదాదేవి ఇప్పుడు బకులమాలికగా తాను
అవతారం చేసింది. సాక్షాత్ ఆ కృష్ణుడే ఇక్కడ శ్రీనివాసుడిగా అవతారం చేశాడు. ఆ బకుళమాలిక యొక్క కథను స్కంద పురాణంలో మనకు చెప్తారు. బకుళమాలిక యొక్క కథను. ఆ బకుళమాలిక పుడుతుందట. వారి తల్లిదండ్రులకు పుట్టినప్పుడు చెడ్డ నక్షత్రంలో పుడుతుంది. చెడ్డ నక్షత్రంలో పుట్టినందుకు వారు అమ్మాయి చెడ్డ నక్షత్రంలో పుట్టిందని చెప్పి ఆ వరాహస్వామి దగ్గర వారు తెచ్చి వదిలేసి వెళతారట. అప్పటి నుంచి వరాహస్వామి ఆ బకుళమాలికను పెంచి పెద్ద చేస్తాడు. ఇప్పుడు ఆ శ్రీనివాసుడి సేవకై, భగవంతుడి సేవకై ఆ వరాహస్వామి ఆ బకుళమాలికను అర్పిస్తున్నాడు. ఆమె ఆ భగవంతుడికి విశేషమైనటువంటి సేవను చేస్తూ ఉన్నది. తస్యా ప్రీత్యై వాసుదేవో 28 మేకలో ఆవిర్భూయ యశోదాయ తోషకై గుణకర్మభి. సత్య సంకల్పుడు భగవంతుడు. మనము ఎంతోమందికి ఎన్నో మాటలు చెప్తూ ఉంటాం. అయితే ఆ మాటలన్నీ కూడా మనము నెరవేర్చడానికి కాదు. రేపు వస్తానండి మీ ఇంటికి అంటాం, రేపు వెళ్ళడానికి అవుతుందా? కాదు. అయితే భగవంతుడు అలా కాదు. 28 మేకలవు 28వ కలియుగంలో నేను సాక్షాత్తుగా అవతారం చేసి నీకు నా వివాహ ఘట్టాన్ని చూపిస్తాను అని యశోదాదేవికి వరాన్ని ఇచ్చిన తర్వాత ఆ వరాన్ని సత్య సంకల్పుడు కాబట్టి ఆ వరాన్ని సత్యం చేయడానికి 28వ కలియుగంలో సాక్షాత్ భగవంతుడు నారాయణుడే వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. యశోదాదేవిని బకుళమాలికగా ఇక్కడ తాను పుట్టించాడు. క్రీడన్నాస్తే జగద్యోని నిర్దోషోపి ఈశ్వర వసన్ కలవు కల్మషచిత్తానాం పాపచార పరాత్మనాం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రకృతో యత దైత్యానాం మోహనార్థాయ సురానాం ముక్తికారణాత్. కలియుగంలో కలుషిత చిత్తులు ఎవరు శుద్ధమైనటువంటి మనస్సు బుద్ధి ఉన్నవారు కాదు. అందరూ కూడా కలుషి చిత్తులే. వరాహ పురాణం కలియుగంలో జనాలు ఎలా ఉంటారు అన్నదాన్ని చెప్తుంది. కలియుగే జనా సర్వే శిష్ణోదర పరాయణా నజానంతి ధర్మ మధర్మం చాపి భూతలే తేషామనుగ్రహైవ స్థాతవ్యం భవతా హరే. కలియుగంలో అందరూ కూడా జనులందరూ కూడా పొట్ట కోసం బతికే వాళ్ళే. పొట్టను గడుపుకోవడం కోసం, వారి పబ్బం గడుపుకోవడం కోసం అందరూ జీవించే వాళ్ళే. కానీ ధర్మం కోసం జీవించే వాళ్ళు ఎవ్వరూ లేరు. వారి పొట్ట నింపుకోవడానికి ఎన్నో అధర్మ మార్గాలని వారు అనుసరిస్తారు. అటువంటి సజ్జనులు వారిని అనుగ్రహించడానికి భగవంతుడా నువ్వు ఈ కొండపై ఉండి సజ్జనుల దుర్మార్గంలో వెళ్ళిపోయినటువంటి సజ్జనులందరినీ కూడా మరి సన్మార్గంలో తీసుకొచ్చి వారందరినీ కూడా అనుగ్రహించడానికి నువ్వు ఇచ్చటే ఉండాలి అని చెప్పి దేవతలు ప్రార్థన చేసుకున్నందుకు భగవంతుడు ఈ వెంకటగిరి కొండపై తాను వచ్చి వెలిసి ఉన్నాడని వరాహ పురాణం మనకు చెబుతూ ఉన్నది. క్రీడతే జాత్మకృతే వల్కై జగత్పాలక పాలక జగన్మోహన సౌందర్య లీలా మానుషమూర్తిమాన్. ఇత్యేవం కారణాదేవ యశోదా బకులా భవత్ సా కరిష్యతి కళ్యాణం హరే వైకుంఠవాసినః. ఈ కారణానికే ఆ బకుల యశోదానే ఇక్కడ బకుల మాతగా తాను అవతరించింది. ఆ బకులాదేవి చేతిపైనే ఆ భగవంతుడి యొక్క వివాహము ఇది నెరవేరనున్నది అని చెప్తారు. చెప్పి భగవంతుడి యొక్క అనుగ్రహం చూడండి ఎంత అద్భుతమైనటువంటి. 28వ కలియుగంలో నేను నీవు కోరినటువంటి వరాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పిన భగవంతుడు దాన్ని మర్చిపోలేదు. మర్చిపోవడం అనేది ఒక దోషం, అదొక దోషం. కాబట్టి భగవంతుడు నిర్దోషుడు. ఏ విధమైన దోషం భగవంతుడిలో లేదు. కాబట్టి ఆ భగవంతుడు ఆ 28వ కలియుగంలో ఆ యశోదాదేవికి ఇచ్చినటువంటి మాటను తాను సత్యం చేయడానికే భగవంతుడు సాక్షాత్తుగా అవతరించాడు. కిమలభ్యం హరౌ తుష్టే జ్ఞాన విజ్ఞాన సంపద కశ్చిత్ దేవం పూజయతి కశ్చిత్ దేవేన పూజ్యతే. ఎంత అద్భుతమైన కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే. ఆ భగవంతుడు ప్రసన్నుడైతే మనకు దొరకనిది ఏముంది? ఏమి కావాలన్నా భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఆ భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి మనం. అది మాత్రం మనం చేయాల్సినటువంటి పని. ఎప్పుడైతే మనం ఒక్కవారు ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నామో తర్వాత మనకు లభ్యం కానిదంటూ ఏమీ లేదు. అన్నీ కూడా మన చేతిలో ఉన్నట్టే.
అటువంటి అద్భుతమైనటువంటి భగవంతుడి అనుగ్రహము. స్వయం తాను కశ్చిత్ దేవం పూజయతి, స్వయం తాను అవతారం చేసి వేరొక తనకన్నా చిన్న అయినటువంటి దేవతలను పూజిస్తారు. సాక్షాత్ రాముడు ఈశ్వరుని పూజించి రామలింగేశ్వర స్వామిని ప్రసిద్ధి పొందాడు. కశ్చిత్ దేవేన పూజ్యతే, కొన్ని చోట్ల మహామహా దేవతలతో భగవంతుడు తాను పూజను స్వీకరించుకుంటాడు. హనుమత పూజితోపి స్వయమర్జునమర్చతి, హనుమంతుడితో పూజను స్వీకరించుకున్నటువంటి రాముడే కృష్ణుడైనప్పుడు అర్జునుడి నా ప్రాణం అని చెప్పి ఆ అర్జునుడికి రథసారథి అవుతాడు. దేవుడు రథసారథి అవ్వడం అంటే ఏంటి? ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క కృప. నిత్య శుద్ధస్సేవ విష్ణోహో కిమన్య స్వాభివందనే కృతే పుణ్యం ఋషీణాం తు నకృతే దోష సంగ్రహ కలవు కలుషిత్తానాం పాపచార రథాత్మనాం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రకృతో యథా దైత్యానాం మోహనార్థాయ సురాణాం మోదనాయ చ క్రీడతే క్రీడనకే కృష్ణ జగత్పాలక బాలక. దైత్యులకు మోహం భ్రమ కలిగించడానికి, భక్తులకు సంతోషం కలిగించడానికి భగవంతుడు ఈ విధంగా తాను అవతారం చేసి తాను ఈ విధంగా విశిష్టమైనటువంటి ఆటలను ఆడుతూ ఉంటాడు. ఈ విధంగా ఆ భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటిది జగద్మోహన సౌందర్య లీలామానుష విగ్రహ నైతద్రూపం కృతం దేవై నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర స్వేచ్ఛ రూప విరచిత. ఈ విధంగా చెప్పిన తర్వాత క్షేత్రస్య మహిమా దివ్య తత్తీర్థస్య వైభవం ఎత్ర సాక్షాత్ రమాకాంత కిం తత్ర సుకృతం ఫలం. ఈ అద్భుతమైనటువంటి క్షేత్రం, ఆ క్షేత్రం పైన స్వామి పుష్కరిణి తీర్థం, ఆ స్వామి పుష్కరిణి తీర్థానికి పక్కనే సాక్షాత్ భగవంతుడే తాను వచ్చి వెలిశాడు. ఇంత ఉన్నప్పుడు ఆ క్షేత్రానికి వెళ్ళి మనం సత్కర్మలను ఆచరిస్తే మనకు ఉత్తమమైనటువంటి ఫలం కలుగుతుంది అని ఏం చెప్పేది? బహుజన్మార్జితే పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం. వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రం యొక్క దర్శనం చేసుకోవాలంటే మనము ఎన్నో జన్మల పుణ్యాన్ని ఆచరించి ఉండాలట. మనం అంటుంటాం, ఎవరండి మీది? తిరుపతి. ఓ తిరుపతి, ఇంకేమండి మీ దగ్గరే దేవుడు ఉన్నాడు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవచ్చు, మీరు మేము దూరం ఉన్నాము, మా కళ కాదు అని. ఒకసారి తిరుపతిలో ఉన్న వాళ్ళకి అడగండి, మనమన్నా సంవత్సరానికి ఒకసారి తప్పకుండా భగవంతుడిని దర్శనం చేసుకుంటూ ఉంటాం దూరం ఉండేవాళ్ళం. అక్కడే ఉండేవాళ్ళకి అడగండి, ఏమయ్యా నువ్వు తిరుపతిలోనే ఉంటావు కదా, ఎన్ని రోజులు ఒకసారి దర్శనం చేసుకుంటావు దేవుణ్ణి? 3 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది, 5 ఏళ్ళైంది, వెళ్ళనే దర్శనానికి అని జవాబిస్తారు చాలామంది. అంటే దేవుడి దగ్గర ఉన్నంత మాత్రాన భగవంతుడు తన దర్శనాన్ని అందరికీ ఇవ్వడు. బహుజన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఆ భగవంతుడి యొక్క దర్శనం మనకు కాదు. మనం దూరం ఉన్నామా దగ్గర ఉన్నామా అనేది ఇంపార్టెంట్ కాదు. మనకు ఆ భగవంతుడిని దర్శించుకోవడానికి పుణ్యం ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. పుణ్యం ఉంటే మనం ఎంత దూరం ఉన్నా కూడా లాక్కొచ్చి మనల్ని భగవంతుడు తన దర్శనాన్ని చేయిస్తాడు మనకు. పుణ్యం లేకుంటే మనం అక్కడే తిరుపతిలో కాదు కొండపైనే ఉన్నా కూడా మనకు భగవంతుడిని దర్శించుకునే పుణ్యం లేకపోతే మనం కొండపైనే పనిచేస్తున్నా కూడా ఆ దేవుడు తన దర్శనాన్ని ఇవ్వడుగాక ఇవ్వడు. తత్రాపి వెంకటగిరేహే దర్శనం ముక్తిదం ఫలం దుర్లభం దేవసంగాన మనుష్యానంతు కాకత. అందులోనూ ఈ వెంకటాచల మహాత్మ అద్భుతమైనటువంటి దేవతలకే దుర్లభమైనటువంటిది, ఇక మనుష్యులకు దుర్లభమని ఏం చెప్పేది? అటువంటి అద్భుతమైనటువంటి వసంతి విచితాత్మన మాసమేకం నిరంతరం గృహక్షేత్రాధికం తేషాం సద్య సిద్ధతి వాంఛితం. వరాహస్వామి వరాపురాణంలో చెప్తుంది, ఎవరైతే అత్యంత శుద్ధమైన మనస్సుతో 1 నెల రోజుల పాటు ఆ కొండపై ఉంటారో, ఉండడం అంటే ఏదో ఊరికే ఉండడం కాదు, ఉండి అఖండంగా పొద్దు నుంచి రాత్రి వరకు ఆ భగవంతుడిని స్మరిస్తూ పారాయణ జప తపస్సులను ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో సద్య సిద్ధతి వాంఛితం, వారు ఏం కోరితే అది భగవంతుడు వారికి ఇస్తారట. పుత్రార్థి లభతే పుత్రం,
విద్యార్థి లభతే విద్య, ధనార్థి ధనవాప్నువాన్. అన్ని ధనకామస్య ధనదం, పుత్రకామస్య పుత్రదం. ఎవరికి ఏమేం కావాలో, జ్ఞానకామస్య జ్ఞానదం. ఎవరికి జ్ఞానం కావాలి, స్వామి నీ మహాత్మ జ్ఞానం నాకు కలిగించయ్యా అని చెప్పి మనం ఒక నెల రోజుల పాటు కొండపైనే ఉంటూ విశేషంగా భగవంతుడిని ధ్యానం చేసి స్మరిస్తే భగవంతుడు మనకు తన మహాత్మ జ్ఞానాన్ని ఇస్తాడు. పిల్లలు కావాలని స్మరిస్తే ఉత్తమమైనటువంటి పిల్లలు ఇస్తాడు. నాకు డబ్బు కావాలయ్యా అని చెప్పి ఎవరైతే భగవంతుడిని శరణు పెడతారో వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు భగవంతుడు. అటువంటి మనం ఏది కోరుతామో వాటన్నింటినీ కూడా ఇచ్చేటువంటి భగవంతుడు. కలౌతు భరతే వర్షే మానుషం జన్మ దుర్లభం, తతో వెంకటేశ యాత్ర దుర్లభా సుకృతం వినా. కలియుగంలో భారతదేశంలో పుట్టడమే చాలా దుర్లభం. ఆ భారతదేశంలో పుట్టడమే దుర్లభమైతే అందులోనూ కలియుగంలో ఆ వెంకటేశ యాత్ర దుర్లభం సుకృతం విన, ఇంకా దుర్లభమట. పుణ్యం లేనిదే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క యాత్రను, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని మనం చేసుకోలేము అని చెప్పి మనకు వరాహ పురాణం చెబుతూ ఉన్నది. అటువంటి అద్భుతమైనటువంటి పుణ్య రాశి కలిగి ఉంటేనే మనం భగవంతుని దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ యొక్క భగవంతుడి మహాత్మాన్ని చెప్పి సూతాచార్యుల వారు ముందు చెబుతూ ఉన్నారు. సూతోవాచ కదాచిత్ వెంకటేశస్తు చింతయామాస వైహయం మనసా చింత్యమానే తు హయ ప్రత్యక్షితాంగతాః. ఒకసారి వెంకటేశ్వర స్వామి తాను బయటికి ఎలా వెళ్ళి రావాలి అని చెప్పి తాను ఒక గుర్రాన్ని స్మరించుకున్నాడంట. ఆ గుర్రం అక్కడ వచ్చి ప్రత్యక్షమైపోయింది. ఎవరయ్యా గుర్రం అంటే వాయురశ్వత్వమాపన్న రజ్జుస్తత్వాభిమానిని ఉపసర్పాత్ స్వయం లక్ష్మి తత్వశ్చూయం తం సంపూజయన్. సాక్షాత్ వాయుదేవుల వారే ఇక్కడ భగవంతుడికి అశ్వరూపంలో వచ్చారట. ఉచ్చైశ్రవస అనేటువంటి ఒక గుర్రం, అది క్షీరసాగర మతనప్పుడు పుట్టింది. అది సాక్షాత్తుగా వాయుదేవుల వారు ఆ గుర్రంలో ప్రవేశులై ఆ భగవంతుడికి విశేషంగా సేవ చేయడానికి ఇక్కడ గుర్రంగా వారు వచ్చారట. ఆ వాయుదేవుల వారిని నియంత్రించేటువంటి లగాముగా లక్ష్మీదేవి వచ్చేసింది. ఆ వాయుదేవుడు గుర్రం రూపంలో ఉండే వాయుదేవుల వారిని, ఆ గుర్రాన్ని నియంత్రించే లగాముని నియంత్రించే భగవంతుడు అక్కడ ఉన్నాడు. దీని ద్వారా భగవంతుడు అధీనంగా ఉంటుంది లక్ష్మీదేవి. భగవంతుడు మరియు లక్ష్మీదేవి యొక్క అధీనంలో ఉంటారు వాయుదేవుల వారు అనేటువంటి ఒక ఆధ్యాత్మిక చింతనను మనము ఈ ప్రసంగం ద్వారా తెలుసుకోవచ్చు. వాయుదేవుల వారే ఎందుకు ఇక్కడ గుర్రంగా వచ్చారు? వేరే దేవతలు ఉన్నారు కదా, గరుడ వాహనుడు అంటారు కదా భగవంతుడిని. అయితే గరుడ వాహనుడు గరుడు రావచ్చు కదా ఇక్కడ అనంటే, గరుడ వాహనుడు భగవంతుడు నిజమే. అయితే వరదో వాయువాహన అని చెప్తారు. ఎప్పుడైతే భగవంతుడు వాయువాహనుడు అవుతాడో అప్పుడు తాను వరదుడు, వరాన్ని ప్రసాదిస్తాడట. గరుడ వాహనంగా ఉన్నప్పుడు భగవంతుడు వరాలను ఇవ్వడు. వాయువాహనంగా వాయువుపై వాయుదేవుణ్ణి వాహనంగా చేసుకుని ఎప్పుడైతే భగవంతుడు వస్తాడో అప్పుడు తన భక్తులందరికీ కూడా వరాలను ఇస్తాడట. అందుకే ఇప్పుడు పద్మావతి దేవికి వరం ఇవ్వాలి. ఆ వరాన్ని ఇవ్వడానికే భగవంతుడు వాయువాహనుడై ఇక్కడ తాను బయలుదేరుతూ ఉన్నాడు. ఉపసర్పాత్ స్వయం లక్ష్మి, ఆ గుర్రంపై వేసేటువంటి ఆసనం అది సాక్షాత్తుగా లక్ష్మీదేవి అయింది. ఈ విధంగా ఆ గుర్రాన్ని సిద్ధం చేసుకొని పరమాత్ముడు తాను బయలుదేరాలని చూస్తున్నాడు. తస్యోపరి సమాతిష్టతు సర్వాభరణ భూషిత, నానా విధములైనటువంటి హార కంకణ కేయూర నూపురాంగన భూషణై శోభనైర్భూషితాకార కళ్యాణ గుణరాశయే, అన్ని రకములైనటువంటి ఆభరణలను తాను ధరించి శుభ్ర హస్తం పంచదశ హస్తం బిభ్రత్ తథోపరి కాంచీం బద్వా రమాకాంత కాంచీధామ విరాజిత. వస్త్రాన్ని, శుభ్రమైనటువంటి వస్త్రాన్ని, పంచదశ హస్తం, అది 15 చేతులు పొడుగు ఉండేటువంటి వస్త్రం అట. వస్త్రం అంటే ఇది మన శరీరాన్ని పూర్తిగా ఆచ్ఛాదించేటువంటిగా ఉండాలి. మన కాలు గోరు కూడా కనిపించరాదు. ఆ విధంగా మనం వస్త్రంతో ఆచ్ఛాదించుకోవాలి మన ఈ దేహాన్ని. అంతేగాని
ఏదేదో ఎట్లెట్లో ఏదో చిన్న చిన్న బట్టలు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని మన దేహాన్ని ప్రదర్శించరాదు, ఇది మహాపాపం. కాబట్టి భగవంతుడు 15 హస్తములతో కూడినటువంటి ఉత్తమమైన శుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించాడు. స్మృతివాక్యం ఒకటి ఉన్నది, అవశ్యకం చోత్తరీయం మితిచోదాయ చోత్తరీయం నోత్తరీయం అధఃకుర్యా నోపర్ధాస్తమంబరం. కేవలం కట్టుకునే దోవతి ఉంటే చాలదు, ఆ కట్టుకునే దోవతిపై ఉత్తరీయం కూడా ఉండాలట. ఉత్తరీయం లేకుండా కేవలం ఆ దోవతిని కట్టుకుని అలాగే ఉండరాదు, ఉత్తరీయంతో ఎప్పుడూ ఉండాలి. ఇంకోటి, ఉత్తరీయాన్ని దోవతి మాదిరి కట్టుకోరాదు, దోవతిని ఉత్తరీయం మాదిరి కట్టుకోరాదు. ఆ దోవతిని కూడా ఎలా కట్టుకోవాలి అని చెప్తారు. పూర్వకచ్చం సురావాసం పృచ్చకచ్చం తదాసురం. మనం దోవతి కట్టుకున్నప్పుడు 2 రకాల కచ్చలు ఉంటాయి మనకు. ఆ 2 రకాలు ఏదేదంటే మొదలు ఒకటి, ముందు ఒకటి ఉంటుంది, వెనక ఒకటి ఉంటుంది. ముందు ఉండేటువంటి ఆ కచ్చంలో దేవతలు ఉంటారట, వెనక ఉండేటువంటి దాంట్లో దైత్యులు ఉంటారట. ద్వికచ్చం పృష్ఠత ప్రోక్తం త్రికచ్చం పురతస్తత పంచకచ్చం. ముందు 3 విధాలుగా ఆ దోవతిని మడిచి మనము ధరించాలి, వెనక 2 మడతలు వేసుకొని మనము ఆ దోవతిని ధరించాలి. ఈ విధంగా మినిమం 5 మడతలతో ఉన్నటువంటి దోవతిని ధరించాలి. అందుకే ముందు 3 మడతలు చెప్పి వెనక 2 చెప్పారు. చాలామంది వెనక ఉండేటువంటి భాగాన్ని చాలా లూజ్గా వదిలేసి ముందుండే భాగాన్ని పైకి కట్టుకుంటారు. ఈ విధంగా అదంతా కూడా శాస్త్రంకి విరుద్ధమైనటువంటిది. ఆ విధంగా ఎవరు ధరించరాదు. అందుకే ముందు 3 మడతలు, వెనక 2 మడతలతో మనము కచ్చపృష్ఠులం కావాలి. భవేదేవం అన్యథా నగ్న ఉచ్యతే. ఈ విధంగా మనము పూర్తిగా ఆ దేహాన్ని మనం ఆచ్ఛాదించుకున్నటువంటి వస్త్రాలను కట్టుకుంటేనే మనం వస్త్రాలను కట్టుకున్నట్టు. సగం వస్త్రాలను కట్టుకుంటే నగ్న ఉచ్యతే. ఆ వస్త్రాలను కట్టుకున్న మాదిరిగా కాదు, మనం నగ్నంగా ఉన్నట్టే అని చెప్పి స్మృతివాక్యం చెప్తున్నది. వీటన్నిటినీ భగవంతుడు మనకు చూపిస్తున్నాడు, ఈ విధంగా ఉండాలి అని చెప్పి. శుభ్రవర్ణోత్తరీయం పంచాస్తం సదా దదతో ఆదర్శాలోకితం కృత్వా దుత్వా శుభ్రంచ మృత్తిక. అద్భుతమైనటువంటి ఆ మృత్తికను భగవంతుడు ధరించాడు. ఆ మృత్తిక మధ్యలో ఒక కుంకుమ యొక్క తిలకాన్ని పెట్టుకున్నాడు. కుంకుమస్యాపి తిలకం సుమనోహరం పూగీఫలం సదాంబూలం చూడ నిక్షిప్త పాతకం. తర్వాత మంచి తాంబూలాన్ని వేసుకున్నాడట. ఆ ఆదర్శ మృత్తికాం శుభ్రం సదా కుంకుమ భాజనం స్వర్ణ నిర్మిత వస్త్రేణ బద్వాతు కటిమధ్యత. నడుముకు ఒక అద్భుతమైన బంగారం యొక్క ఆభరణాన్ని తాను కట్టుకున్నాడు. స్వర్ణ యజ్ఞోపవితంగా బంగారం యొక్క యజ్ఞోపవితాన్ని ధరించి, కంఠాభరణాలను ధరించి, కంకణాలను ధరించి, భుజకీర్తిలను ధరించి ఈ విధంగా అద్భుతమైనటువంటి రూపంతో అతను బయలుదేరాడు. ధనుర్బాణధర శ్రీమాన్. ధనుర్బాణాలను ధరించి ఎలా ఉన్నాడయ్యా అంటే సాక్షాత్ మన్మథుడిని అంటే సంహరించిన వాడు రుద్రదేవుడు. ఆ రుద్రదేవుడికేనే తన అద్భుతమైనటువంటి సౌందర్యంతో మోహాన్ని కలిగించినటువంటి వాడు భగవంతుడు. మోహిని అవతారంలో మనకు అష్టమ స్కందం భాగవతంలో వస్తుంది. ఈ విధంగా అత్యంత వైరాగ్యమూర్తి అయినటువంటి రుద్రదేవుడికే తన అద్భుతమైనటువంటి సౌందర్యంతో మోహాన్ని కలిగించినటువంటి వాడు భగవంతుడు. అందుకే మన్మథుడిని అంటే సంహరించిన రుద్రదేవుల వారికే మోహాన్ని కలిగించినటువంటి భగవంతుడు. అందుకే సాక్షాత్ మన్మథ అని అంటారు. ఏవం మనోహరం రూపం ధృత్వా వెంకటేశ్వర. ఇంత అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి రూపాన్ని ధరించి భగవంతుడు తాను ఆ గుర్రాన్ని ఎక్కి బయలుదేరాడట. అవరుక్షగిరిశ్రేష్ఠ మృగయార్థం జగామస మృగాన్ బహువిధాకారాన్ సింహశార్దూల జంబుకాన్ మాతంగాన్ శరభాన్ స్ఫురాన్ ఏనాన్ వై మహిషానపి జగాన విపనే దేవ సంచరణితస్థ. భగవంతుడు
ఆ కొండపై నుండి ఉండేటువంటి క్రూర మృగములను సంహరిస్తూ తాను అటు ఇటు సంచారం చేస్తూ ఉన్నాడు. కొండపైన క్రూర మృగములు ఎలా వచ్చాయండి? ఇందాకే చెప్పారు కదా, అక్కడ ఉండేటువంటి పక్షులంతా కూడా సాక్షాత్ గోపికా స్త్రీలు, అక్కడ ఉండేటువంటి మృగాలన్నీ కూడా ఋషులు, అక్కడ ఉండేటువంటి చెట్లన్నీ కూడా సాక్షాత్ దేవతలు ఈ విధంగా చెప్పారు కదా. మరి అటువంటి దేవతామయమైనటువంటి ఆ కొండపై ఉండేటువంటి మృగాలను చంపడం అంటే దేవతలను చంపడమే కదా. అందుకని చెప్తారు, ఎక్కడైతే దేవతలు మృగాలుగా సంచరిస్తున్నారో ఆ దేవతలకు పీడించడానికి, ఆ దేవతలను పీడించడానికి దైత్యులు కూడా మృగాల వేషంతో వచ్చి అక్కడ ఉండేటువంటి దేవతలకు పీడ కలిగిస్తున్నారు. అటువంటి మృగవేషంలో ఉండేటువంటి దైత్యులను భగవంతుడు అక్కడ సంహారం చేస్తూ వెళ్ళాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. తత్రేకం హస్తినం దృష్ట్వా మదముత్తం వనేచరం తం హంతు మగమత్ పృష్టామనునృత్యరమాపతి. అక్కడ ఒక పెద్ద ఏనుగు, అది మదంతో కూడినటువంటి ఏనుగును చూశారు. చూసి ఆ ఏనుగును సంహరించాలని చెప్పి భగవంతుడు బాణాన్ని ప్రయోగిస్తున్నాడు. దాన్ని చూసినటువంటి ఏనుగు అక్కడి నుంచి అది పారిపోయింది. సజగామ వనే దూరం భయాద్వితో వృషాకపేహే యోజనం సార్థకం గత్వా తత్రదేవం జనార్దనం. ఒక అర్ధ యోజనం వరకు ఆ ఏనుగు ఉరుకుతూ ఉన్నది. ఉరికి పరిగెత్తుతూ ఆ ఏనుగుకు ఆయాసం వచ్చింది. వెంటనే అది దండవత్ పతితో భూత్వా శుండముద్యమ్య గర్జయన్, తాను రెండు కాళ్ళని కింద పెట్టి తన తొండంతో గర్జిస్తూ ఆ భగవంతుడికి శరణు వేయండి. సరే, భగవంతుడికి ఎప్పుడైతే శరణు వేడిందో భగవంతుడు ఆ ఏనుగును క్షమించేశాడు. ఈ లోపల కన్యా దృష్టి మార్గముపాగత. అక్కడే కొందరు ఆడపిల్లలు, కన్యలు అందరూ కూడా మాట్లాడుకునే శబ్దం భగవంతుడికి వినపడింది. ఆ శబ్దాన్ని విన్న భగవంతుడు, ఎవరప్పా ఇక్కడ కన్యలు వచ్చారు, ఎవరి కన్యకలు అనేది చూద్దామని చెప్పి అటు సైడు తాను చూస్తూ ఉన్నాడు. ఇంతలోనే ఆ శౌనకాది మహామునులందరూ కూడా అడుగుతున్నారు, సా కన్యా కస సంబంధ కిమర్థం వనమాగత కస్పేయం తనయా సర్వం తద్వదస్వ మహామతే. ఇదితే సమాగప్త సూత పరమధార్మిక ఉవాచ వచనం భక్త్యా సంతోషోద్రిక్త మానస. ఎవరు అమ్మాయి, అక్కడికి ఎందుకు వచ్చింది, దాన్నంతా ఎవరి కూతురు, దానంతా సవివరంగా వివరించండి అని చెప్పగానే చాలా సంతోషించిన సూతాచార్యుల వారు ఆ శవనకాది మహామునులు అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్నలకు ఉత్తరాన్ని వారు ఇస్తూ ఉన్నారు. ఆ యొక్క కథాభాగాన్ని మనము రేపు తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు. నాహం కర్త హరికర్త తత్పూజా కర్మచాఖిలం తథాపి మత్కృతా పూజ తత్ప్రసాదేన నాణ్యథ తద్భక్తి తత్ఫలం మఖ్యం తత్ప్రసాదాః పునః పునః కర్మణ్యాసో హరావేవం విష్ణోస్తృప్తికర సదా అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.